నమస్కారం. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు దరఖాస్తు చేయుటకు సెప్టెంబర్ 2 వరకు సమయం ఉంది. వివిధ జాతీయ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఐబీపీఎస్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సిలబస్ లో ప్రధాన అంశాలు ఏముంటాయి, పరీక్ష రాయటంలో తీసుకోవాల్సిన మెళకువలు ఏంటి అన్న అంశాలను గమ్యంలో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. నేషనలైజ్డ్ బ్యాంక్స్లోని క్లరికల్ పోస్టులను భర్తీ చేయడం కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భర్తీ చేయబోయే ఉద్యోగాలలో క్లరికల్ పోస్టులు అనేవి ఎస్బీఐ అసోసియేట్ బ్యాంక్స్ కానటువంటి మిగిలిన నేషనలైజ్డ్ బ్యాంక్స్లో క్లరికల్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఆగస్టు 1వ తారీఖు నాటికి 20 నుండి 28 సంవత్సరాల వయసు మధ్య వారయ్యండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇలాంటి అభ్యర్థులు నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక గతంలో జరిగినటువంటి ఐబీపీఎస్ క్లరికల్ పరీక్షకి ఇప్పుడు జరగబోతున్న క్లరికల్ పరీక్షకి పరీక్ష వ్యత్యాసంలో కొన్ని మార్పులు జరిగినాయి. ఇంతకుముందు జరిగిన దానికంటే ఇప్పుడు రాత పరీక్షలో ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అని 2 రాత పరీక్షలుగా పెట్టడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక పూర్తి స్థాయిలో రాత పరీక్షలో మొత్తం 2 విభాగాలుగా జరుగుతుంది. మొదటగా అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షను రాయాలి. ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో కూడా కనీస అర్హత మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సో ఇంటర్వ్యూ ప్లస్ మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కులు మొత్తాన్ని కాంబినేషన్లో తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేసి ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సో పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక అప్లై చేయాలి అని అనుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 1వ తారీఖు నాటికి ఆన్లైన్లో వారి అప్లికేషన్ పూర్తి చేసి ఓసీ కేటగిరీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులైనట్లయితే కనుక 600 రూపాయలు లేదా ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అభ్యర్థులు 100 రూపాయలు ఆన్లైన్ ద్వారా పే చేసి ఆన్లైన్లో అప్లికేషన్ని సెప్టెంబర్ 1వ తారీఖు నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షని ఐబీపీఎస్ వారు డిసెంబర్లో 5, 6, 12, 13 తారీఖుల్లో నిర్వహించబోతున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 100 మార్కులుగా జరుగుతుంది పరీక్ష. 100 మార్కుల్ని 3 విభాగాలుగా ఉంటాయి. రీజనింగ్ 35 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 ప్రశ్నలు, ఇంగ్లీష్ 30 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నల్ని గంట వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిలో సెక్షనల్ కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఓవరాల్ కట్ ఆఫ్ మార్కులు కూడా ఉంటాయి. అంటే ప్రతి సెక్షన్ నుంచి కనీస అర్హత మార్కులు అనేది ఐబీపీఎస్ వారు ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది. అట్ ది సేమ్ టైం ఓవరాల్గా 100 మార్కులకు జరగబోతున్న ఈ పరీక్షలో ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది జనవరి నెలలో నిర్వహిస్తారు. జనవరిలో మెయిన్స్ పరీక్షలో జరగబోతున్నది కాబట్టి మెయిన్స్ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నల్ని 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 200 ప్రశ్నల్ని 5 సెక్షన్లుగా విభజించారు. దీనిలో రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుండి 40, జనరల్ అవేర్నెస్ 40 మార్కులు, 40 ప్రశ్నలు. అట్ ద సేమ్ టైం కంప్యూటర్స్ అండ్ మార్కెటింగ్ ఈ రెండింటినీ కలిపి 40 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకి జరగబోతున్న మెయిన్స్ పరీక్షని 2 గంటల్లో పూర్తి చేయాలి. మొత్తం 5 సెక్షన్లుగా ఉంటాయి. ప్రతి సెక్షన్లో 40 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్కి 40 మార్కులు కేటాయించడం జరిగింది. దీనిలో పరీక్షా విధానంలోకి వెళ్ళినట్లయితే కనుక రీజనింగ్ సబ్జెక్ట్లో 2 రకాలుగా ఉంటాయి. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్. అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఇవి పరీక్షలో ప్రశ్నల స్థాయి కొంచెం ఎక్కువగా ఉన్నా కానీ రియలిస్టిక్గా ఆలోచించి వాస్తవకి దగ్గరగా కనుక ఆలోచించి సమాజంలో మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి రియలిస్టిక్గా ఆలోచించినట్లయితే ప్రశ్నల్ని సమాధానం తొందరగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ విభాగంలో మొత్తం 40 ప్రశ్నలు వస్తాయి. దీనిలో న్యూమరికల్ ఎబిలిటీ తర్వాత డేటా అనాలిసిస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇలా 3 విభాగాలుగా ఉంటాయి. దీనిలో ఎక్కువ ప్రశ్నలు అనేవి న్యూమరికల్ ఎబిలిటీ నుంచే వస్తాయి. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ ప్రశ్నలు అంటాం. ఇవి 8, 9, 10 తరగతుల్లోని బిజినెస్ మ్యాథ్స్, వ్యాపార గణితానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవన్నీ. వీటిని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ లాగా కాకుండా సమాజంలో మన రియల్ లైఫ్లో జరుగుతున్నటువంటి అంశాలుగా పరిగణిస్తూ
వాటిని ఆన్సర్లు చేయడానికి ప్రయత్నిస్తే కనుక సమాధానాలు చాలా తొందరగా వస్తాయి. కాబట్టి న్యూమరికల్ ఎబిలిటీ మొత్తానికి కనుక ఓవరాల్గా పరిగణించినట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చాప్టర్లు, అందులో కూడా పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్ అతి ముఖ్యంగా చూసుకోవాలి. దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ సింప్లిఫికేషన్ని తక్కువ టైంలో పూర్తి చేసే విధంగా నంబర్ల మీద దృష్టి సారించినట్లయితే కనుక సమాధానాన్ని తక్కువ టైంలోనే పూర్తి చేస్తూ న్యూమరికల్ ఎబిలిటీ మొత్తాన్ని తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలు వచ్చేలాగా పూర్తి చేయొచ్చు. ఇకపోతే మూడో సెక్షన్ ఇంగ్లీష్ నాలెడ్జ్. ఇంగ్లీష్ నాలెడ్జ్లో బేసిక్ గ్రామర్, తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, సెంటెన్స్ అరేంజ్మెంట్, సెంటెన్స్ కరెక్షన్, వీటిని గనక ఎక్కువగా గనక పరిగణించి ఎక్కువగా గనక ప్రాక్టీస్ చేసి వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫోర్త్ సెక్షన్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో ఐబీపీఎస్ స్పెషల్గా గతంలో జరిగినటువంటి పరీక్షను చూసినట్లయితే జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది. అవి కూడా స్టాండర్డ్గా డైరెక్ట్ క్వశ్చన్స్గా కాకుండా అనలిటికల్గా ఇవ్వటానికి, అంటే ఎట్లా అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ చేయటము, ఇట్లాంటి క్వశ్చన్స్ రియలిస్టిక్గా ఆలోచించి అనాలిసిస్కి స్కోప్ ఉన్నటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అలాగే లాస్ట్ సెక్షన్ అయినటువంటి కంప్యూటర్స్ ఈరోజు బ్యాంకింగ్ రంగం అనేది అందరూ కూడా క్లరికల్ క్యాడర్ నుంచి కంప్యూటర్ పైన పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కంప్యూటర్ మీద మినిమం నాలెడ్జ్ అనేది అవసరం. కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి అంశాలని పరిగణిస్తూ గతంలో జరిగినటువంటి ఐబీపీఎస్ పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు కూడా ఈ ఇంటర్నెట్లో మీరు పొందవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రతిభ.net, ఈనాడు ప్రతిభ.netలో కూడా పాత ప్రశ్నల పత్రాలు ఉన్నాయి. వాటిని కనుక తీసుకొని మీరు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనేది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పరీక్ష గురించి ఒక బేసిక్ అవగాహన అనేది మీకు ఉంటుంది. సో ఇవన్నీ పాటించినట్లయితే కనుక మెయిన్స్ పరీక్షని పూర్తి చేయొచ్చు. ఈ రోజు నుంచి అప్లికేషన్ పూర్తి చేయటం మొదలుపెట్టేసి ప్రిలిమ్స్ పరీక్ష వరకు చూసుకున్నట్లయితే కనుక డిసెంబర్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించబోతున్నారు. కాబట్టి మీకు కనీసం 3 నుంచి 4 నెలల సమయం ఇక్కడ అభ్యర్థులకు దొరుకుతూ ఉంది. కాబట్టి మంచి మెటీరియల్ సేకరించి పరీక్ష కంటే ముందుగా మాదిరి ప్రశ్నపత్రాలను కనుక ప్రాక్టీస్ చేసి ప్రశ్నల సరళిని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక దానితో పాటు ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నటువంటి మెటీరియల్ కానివ్వండి లేదా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి మంచి మెటీరియల్ సేకరించి నోట్స్ తయారు చేసుకొని దానికి అనుగుణంగా మీరు ప్రిలిమ్స్ పరీక్ష దాని తర్వాత మెయిన్స్ పరీక్షకి ప్రిపేర్ అయినట్లయితే కనుక 4 నెలల సమయంలో బాగా ప్రిపేర్ అయ్యి మంచి ప్రణాళికతో వెళ్ళినట్లయితే కనుక ఉద్యోగం తెచ్చుకోవటం చాలా ఈజీ అవుతుంది. విద్యార్థి దశ నుండే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాయుక్తంగా కృషి చేస్తే విజయాలను సాధించడం కష్టం కాదు అంటున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి మోహన్ కందా గారు. విద్యార్థుల ప్రణాళిక ఎలా ఉండాలి, విజయంపై దృష్టిని కేంద్రీకరించడంలో ఎలాంటి శ్రద్ధను అవలంబించాలి అన్న విలువైన అంశాలను ఈ వారం మలుపులో చూద్దాం. ఈనాటి యువతకి అదే ప్రశ్న, మనం అంటే ఏం చేస్తున్నాం అని కాకుండా ఏం చేయబోతున్నాం అని ఆ ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇది అవకాశాల యుగం. గాంధీ గారు అన్నట్టు మన అవసరం మేరకు సంపాదనే తప్ప దురాశకి సరిపోకపోవచ్చు. అటు సంపాదించుకుంటూ ఇటు సమాజానికి కాస్త ఏమైనా మన వల్ల కాస్త పని జరిగింది అనే తృప్తి కలిగే అటువంటి మార్గం కూడా వెతుక్కోవచ్చు. ఏం చేసినా సంతోషంగా చెయ్యని చెప్పని హ్యాపీనెస్ అనేది ఎంతో ముఖ్యమైన ఆశయం జీవితంలో అని చెప్పి ఆయన చెప్పిన దానికి సారాంశం. ఈనాటి యువతకు కూడా దేశంలో ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకుని ఆ పరిస్థితుల్ని మెరుగుపరిచే దానికి జరుగుతున్న కృషిలో భాగస్వాములుగా ఎలా వాళ్ళ పాత్ర వహించవచ్చు అని ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ జరగబోయే ప్రక్రియలో మరి యువతి యువకులు ఏ విధంగా ఆలోచించాలని చెప్పి, ఎందుకంటే నేను ఇప్పుడే అన్నట్టు మరి చెయ్యలేనిది అంటూ ఏం లేదు, ఈ విధంగా చేస్తేనే మనం చెప్పుకోదగ్గ పేరు సంపాదించుకోగలం అన్న విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్షరాస్యతకి చదువుకి విద్యకి చాలా తేడా ఉంది. ఇప్పుడు అసలు ఆలు నేర్చుకొని రైతు కూడా ఈ మోడర్న్ టెక్నాలజీ, సెల్ ఫోన్లు అనండి, ఇంటర్నెట్ అనండి, వీటి వల్ల ఎన్నో విధాలుగా తనకు కావాల్సిన పని చేసుకోగలుగుతున్నాడు. చదువు అనేది
రకరకాలుగా ఎంతోమంది దానికి ప్రాముఖ్యత గురించి మనకు చెప్పారు. మార్క్ ట్వెయిన్ అని చెప్పి ఒక సుప్రసిద్ధ రచయిత ఉండేవాడు. ఆయన ఏమో చెప్పాడనమాట, నాకేదో చిన్నప్పుడు బడికి వెళ్ళిన జ్ఞాపకం ఉంది, కానీ ఒక మాట మాత్రం నాకు బాగా తెలుసు, నా చదువు నా విద్యకి అడ్డుపడలేదని చెప్పి. అంటే అసలైన విద్య వేరు అని చెప్పి క్లియర్గా చెప్పాడు. అలాగే జాన్ బెంథమ్ అని చెప్పి ఆయన ఒక చాలా సుప్రసిద్ధ రచయిత. ఆయన తన స్వీయ చరిత్ర రాసుకుంటూ 3వ అధ్యాయం పేరు రాశాడు ఎండ్ ఆఫ్ స్కూల్, అంటే బడికి వెళ్ళడంలో ఆఖరి అంశం అని చెప్పి. దాని తర్వాత 4వ అధ్యాయానికి పేరు పెట్టాడు బిగినింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే అక్కడితో విద్య మొదలుపెట్టిందని. అంటే అప్పటిదాకా నేర్చుకున్నదల్లా అటు కేవలం ఏదో బోధన, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే విద్య అనేది మనం కేవలం బోధించేది కాదు, మనిషిలో ఉన్న వ్యక్తిత్వాన్ని బయటకు లాగి దాన్ని రాణింపచేసి దాన్ని ప్రకాశింపజేసే ఆ ప్రక్రియనే విద్య అనాలని ముఖ్యం. కనుక మనం ఇప్పుడు అనుకున్న భవిష్యత్తులో యువత ఎటువంటి మార్గం ఎంచుకోవాలి, ఎటువంటి విధంగా మరి తనకు కావాల్సిన వనరులని సమకూర్చుకుంటూ తన అవసరాలు తీర్చుకుంటూ సమాజానికి కూడా ఉపయోగపడే మార్గం ఎలా వెతుక్కోవాలంటే అందులో కేవలం ఈ బోధనే కాకుండా వ్యక్తిత్వాన్ని బయటకు లాగే ప్రయత్నం చేసే వ్యక్తుల సంస్థల కృషి కూడా ఉండాలి. పిల్లలకి కేవలం నేనేం నేర్చుకున్నాను, ఎంత జ్ఞానం విజ్ఞానం వచ్చాయని కాకుండా నాకు తెలిసిన విషయాన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాసి కానీ నోట్తో కానీ ఎంత బాగా చెప్పగలను అనేది అది కూడా ఒక కళ. ఆ కళ వాళ్ళు అవలంబించుకోవాలంటే ఇవ్వాల్సిన ఒక ప్రత్యేకమైన విధానం. ఎందుకంటే ఇది నిజంగా ఈనాడు మన సమాజంలో కావాల్సిన అవసరం. ఓంకార పరివృత్తం విశ్వం సంకల్ప పరిమితం దృశ్యం అని అంటే ఏంటి? మీరు వినే ఉంటారు గాడ్స్ పార్టికల్ అని చెప్పి ఈ మధ్యన స్విట్జర్లాండ్లో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అంటే మనం విశ్వం పుట్టినప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంటుంది అని దాన్ని రీక్రియేట్ చేయడానికి, మళ్ళీ దాన్ని ప్రయోగశాలలో దాన్ని వ్యూహాత్మకంగా తయారు చేసి దాన్ని చూడడానికి, అప్పుడు ఐన్స్టైన్ చెప్పినట్టు స్పేస్ టైంలో రిపిల్స్ ఉంటారు, అంటే అలల్లాగా స్పేస్ టైంలో అలల్లాగా వస్తాయని చెప్పి వాళ్ళు కనుక్కున్నారు. దాన్నే ఓంకార పరివృత్తం విశ్వం అంటాడు. అంటే ఏంటి? విశ్వం చుట్టూ ఓంకారం ఒక విధమైన ఎనర్జీగా ఉందని. సంకల్ప పరిమితం దృశ్యం అంటే మనం చూడగలిగింది మనం మనసులో ఉన్న భావాల మీదకే పరిమితి అయి ఉంటుంది. కనుక మనం ఎంత పెద్ద విశాలమైన దృశ్యం మనం మనసులో అనుకుంటే అంత పెద్ద భవిష్యత్తు మన దేశానికి ఉంటుందని ఆయన భావం అన్నమాట. ఆ విధంగా అటువంటి ఆలోచించగలిగే శక్తి యువతలో కలిగించడం మనకి ముఖ్యం అని చెప్పి నా ఉద్దేశం. ఆంగ్ల భాషలో అనేక ఇతర భాషల పదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషా పదాలను ఆంగ్లంలో చూడవచ్చు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాషకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎన్నో దేశాలకు చదువుకోవడానికి ఉద్యోగం కోసం వెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల భాషను సులభంగా నేర్చుకునే మెలకువలు పొందుపరిచాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఉద్యోగంలో చేరాక బృందంతో కలిసి పనిచేయడం, క్లయింట్స్తో మాట్లాడడం, ఆలోచనలు పంచుకోవటం, సమీక్షలు, భిన్న ప్రాంత వ్యక్తులను కలవడం, విదేశాల్లో పనిచేయటం ఇవన్నీ అనివార్యం. వీటన్నిటికీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి భాషను వాడాలి. అందుకే ఉద్యోగ వేటలో చాలా అవసరమైన భాష ఇంగ్లీష్. పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు, ఆంగ్లంపై పట్టు సాధించాలనుకునే ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఆంగ్ల భాషా విశేషాలు తెలుసుకుందాం. ఆంగ్లంలో హెచ్ఈఆర్ హర్ అంటే ఆమె, ఆమె యొక్క అని మనందరికీ తెలుసు. హర్ అనే సర్వనామం తర్వాత ఓ నామవాచకం వాడాలి. హర్ బ్యాగ్ ఆమె సంచి, హర్ వెహికల్ ఆమె వాహనం, హర్ హస్బెండ్ ఆమె భర్త. ఇలాంటివి కొన్ని ఉదాహరణలు.
హెచ్ఈఆర్ హర్ వాడుతూ ఈ సంభాషణ చూద్దాం. వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అ బ్యాగ్. ఇట్ ఈస్ అ బ్యాగ్. హూస్ బ్యాగ్ ఈజ్ ఇట్? హూస్ బ్యాగ్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ హర్ బ్యాగ్. ఇట్ ఈస్ హర్ బ్యాగ్. ఈజ్ ఇట్ హర్ బ్యాగ్? ఈజ్ ఇట్ హర్ బ్యాగ్? Yes, it is. Yes, it is her bag. Yes, it is. Yes, it is her bag. Is it his bag? Is it his bag? No, it is not. No, it is not his bag. No, it is not. No, it is not his bag. Is it their bag? Is it their bag? No, it is not. No, it is not their bag. No, it is not. No, it is not their bag. Whose bag is it? Whose bag is it? It is her bag. It is her bag. Isn't it her bag? Isn't it her bag? Yes, it is her bag. Yes, it is her bag. English లో whose అంటే ఎవరి యొక్క ఎవరి అని అర్థం. whose bag అంటే ఎవరి సంచి అని మనందరికీ తెలిసిందే. దానికి సమాధానంగా హర్ బ్యాగ్, యోర్ బ్యాగ్, హిజ్ బ్యాగ్ అని రకరకాలుగా సమాధానాలు చెప్పవచ్చు. అవసరమైతే పేర్లు వాడుతూ రాజూస్ బ్యాగ్, రాణీస్ బ్యాగ్ అని కూడా చెప్పవచ్చు. సంభాషణ చూశారుగా, ఇదే సంభాషణకు అవే జవాబులు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. కేవలం జవాబులు మాత్రమే చెప్పండి. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అ బ్యాగ్. హూస్ బ్యాగ్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ హర్ బ్యాగ్. Is it her bag? Yes, it is. Yes, it is her bag. Is it his bag? No, it is not. No, it is not his bag. Is it their bag? No, it is not. No, it is not their bag. Whose bag is it? It is her bag. Isn't it her bag? Yes, it is her bag. మనం ఆంగ్లంలో అ డాగ్ ఇన్ ద మెయింజర్ అనే ప్రయోగాన్ని తరచుగా వింటుంటాం. మెయింజర్, ఎంఏఎన్జిఈఆర్. మెయింజర్ అంటే గడ్డిని వేసే గాడి. మనం ఘాట్లో గడ్డి వేసామని అంటాం కదా, అదన్నట్టు. ఈసప్ అనేటటువంటి రచయిత రాసిన కథల్లో ఒక చక్కని కథ ఉంది, అ డాగ్ ఇన్ ద మెయింజర్ అని. అందులో ఒక ఘాట్లో ఒక కుక్క పడుకొని ఉంటుంది. అక్కడంతా గడ్డి వేసి ఉంటుంది. ఆ కుక్క అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉండగా అక్కడికి ఒక ఎద్దు, ఒక గుర్రం వచ్చేస్తాయి. అప్పుడు ఆ ఎద్దు, గుర్రం అక్కడ గడ్డి తినాలనుకుంటే ఈ కుక్క పడుకుంటూ వాటి పైన మొరగటం ప్రారంభిస్తుంది. దాని భయానికి ఆ జంతువులు వెనక్కి వెళ్ళిపోతాయి. కుక్క ఈ గడ్డిని తిని అనుభవించలేదు. అలా అని అర్హత కలిగిన వేరే జంతువులను తిననిస్తుందా అంటే అది లేదు. ఇలా ఎవరైతే తాను అనుభవించక అర్హత కలిగిన వాళ్ళను అనుభవించనీయకుండా చేస్తే అలాంటి వ్యక్తిని గడ్డివామి దగ్గరి కుక్కల పోల్చుతూ చెబుతాం. అందుకే ఆ డాగ్ ఇన్ ద మెయింజర్ అంటే వన్ హూ కీప్స్ సంథింగ్ హీ డజంట్ వాంట్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ సమ్వన్ ఫ్రమ్ గెటింగ్ ఇట్ అన్నట్టు. మనం ఎట్ ద రేట్ ఆఫ్ అనేటటువంటి గుర్తును తరచుగా చూస్తుంటాం. దీన్ని ది ఎట్ సైన్ అని లేదా ది ఎట్ సింబల్ అని నిత్యం మనం వాడుతూ ఉంటాం. అధికారికంగా అయితే దీన్ని ద కమర్షియల్ ఎట్ అంటాం. మనం ఈమెయిల్ ఐడీస్ రాసేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి ఏంటి అంటే ఫలానా అని చెప్పి మనం ఎట్ ద రేట్ ఆఫ్ అని అంటాం. మనం నిజానికి ఈమెయిల్ ఐడి చెప్పేటప్పుడు ఆ గుర్తు వాడినప్పుడు ఎట్ ద రేట్ ఆఫ్ అనకూడదు. మనమేం ధర గురించి మాట్లాడట్లే. ఉదాహరణకు xxx@gmail.com అనాలి తప్ప xxx@gmail.com అనకూడదు. మనమేం రేట్ గురించి మాట్లాడట్లే. ఒకవేళ ధర గురించి మాట్లాడినప్పుడు ఆ గుర్తు రాస్తే అప్పుడు ఎట్ ది రేట్ ఆఫ్ అనాలి. ఇది చాలా జాగ్రత్తగా వాడవలసినటువంటి విషయం. దీన్ని అధికారికంగా ద కమర్షియల్ ఎట్ అని అంటాం. కాబట్టి ఇప్పటి నుంచి అవసరమైన చోట ఎట్, అవసరమైన చోట ఎట్ ద రేట్ ఆఫ్ పలుకుతూ మనం ఈ భాషా ప్రవాహంలో ముందుకెళదాం. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కొరకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 770. అర్హత సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ. చివరి తేదీ సెప్టెంబర్ 3. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 198. అర్హత బీఈ బీటెక్ గేట్ 2015 స్కోరు. చివరి తేదీ అక్టోబర్ 13. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు 192. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు 283. అర్హత సంబంధిత ఐటీఐ డిప్లొమా. ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేదీ సెప్టెంబర్ 9. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రికల్ సివిల్ సహా పలు విభాగాల్లో పోస్టులు 39. అర్హత సంబంధిత ఐటీఐ డిప్లొమా. ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేదీ సెప్టెంబర్ 6. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టెక్నీషియన్ పోస్టులు 25. అర్హత బీఎస్సీ బీసీఏ. ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేదీ సెప్టెంబర్ 2. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు 80. అర్హత సంబంధిత డిప్లొమా డిగ్రీ పీజీ. ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేదీ సెప్టెంబర్ 7. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు సూచనలు మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకు వస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం. విద్యా ఉద్యోగం వికాసాల కార్యక్రమం లక్ష్యం ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.